వరల్డ్ పాలిటిక్స్ లో ఎవరు ఊహించని ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్. దశాబ్దాలుగా రగులుతున్న పశ్చిమాసియా మంటలకు అంతం పలికి ఒక గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్. అమెరికా, ఇరాన్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి క్షిపణులు గురిపెట్టుకున్న రెండు శత్రు దేశాలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని షాక్కి గురి చేస్తూ ఒకే టేబుల్ పైకి వచ్చాయి. కేవలం 60 డేస్. ఈ 60 రోజుల్లో ఏం జరగబోతోంది? ఇరాన్ దగ్గర ఉన్న డెడ్లీ వెపన్ యురేనియం కదా ఏంటి? గ్లోబల్ ట్రేడ్ని శాసించే హర్మూజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? యుద్ధ మేఘాల మధ్య పుట్టుకొచ్చిన ఆ సీక్రెట్ అగ్రిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది పశ్చిమాసియా ఎప్పుడు ఏ వైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయో తెలియని భయానక వాతావరణం. ఒకవైపు అమెరికా సైనిక బలం, మరోవైపు ఇరాన్ అణువ్యూహాలు. అసలు ఈ రెండు దేశాల మధ్య శాంతి అనే పదానికి చోటే లేదు అనుకుంటున్న తరుణంలో సడన్ గా సీన్లోకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఒక హిస్టారికల్ పీస్ డీల్ కుదిరింది. అవును, రెండు దేశాలు కలిసి ఒక టెంపరరీ అగ్రిమెంట్ పై సంతకాలు చేయడానికి రెడీ అయ్యాయి. దీని వెనుక ఉన్న టైం పీరియడ్ ఎంతో తెలుసా? జస్ట్ 60 డేస్. కేవలం 60 రోజులు మాత్రమే. ఈ 2 నెలల్లో రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి కంప్లీట్ గా కాల్పుల విరమణ పాటించాలని డిసైడ్ అయ్యాయి. ఈ డీల్ కి సంబంధించిన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOU ఆల్రెడీ ఖరారైపోయిందని అమెరికా టాప్ అఫీషియల్స్ లీక్ చేశారు. అయితే ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ గ్లోబల్ డిప్లొమసీ నడిచింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఆయన ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. మిడిల్ ఈస్ట్లోని పవర్ఫుల్ దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, తుర్కియేలతో పాటు పాకిస్తాన్, జోర్దాన్, బహ్రెయిన్ లాంటి ఎన్నో దేశాలతో బ్యాక్ టు బ్యాక్ డిస్కషన్స్ జరిపిన తర్వాతే ఈ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. గ్లోబల్ లీడర్స్ అందరినీ ఒకతాటిపైకి తెచ్చి ట్రంప్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే ట్రంప్ ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఏ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడటం లేదు, ప్రతి అడుగు చాలా కేర్ఫుల్గా వేస్తున్నాం అని ప్రకటించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇరాన్ తన దగ్గర అత్యంత సీక్రెట్గా ఉంచుకున్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు ఇచ్చేయడానికి ఒప్పుకుందా లేదా అనేది సస్పెన్స్. అణుబాంబు తయారీకి వాడే ఈ యురేనియంను ఇరాన్ వదులుకోవడానికి సిద్ధపడ్డమంటే అది మామూలు విషయం కాదు. కట్ చేస్తే ఇరాన్ వైపు నుంచి సీన్లోకి మరొక సస్పెన్స్ ఎలిమెంట్ క్రియేట్ అయింది. అమెరికా మీడియా ఇంతలా గొప్పలు చెప్పుకుంటున్నా ఇరాన్ ప్రభుత్వం మాత్రం అఫీషియల్గా ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ట్రంప్ చేస్తున్న అనౌన్స్మెంట్ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని, అమెరికా అంతా అబద్ధాలు చెప్తోందని కొట్టిపారేస్తోంది ఇరాన్. కానీ ఇక్కడే మరో ఇరాన్ మీడియా సంస్థ టాస్మిన్ న్యూస్ వేరే లీక్ ఇచ్చింది. ఒకవేళ ఈ అగ్రిమెంట్ నిజంగానే కుదిరితే నెక్స్ట్ 30 డేస్లో హర్ముజ్ జలసంధిలో కమర్షియల్ షిప్స్ అంటే వాణిజ్య నౌకల రాకపోకలను యుద్ధానికి ముందు ఎలాంటి నార్మల్ కండిషన్స్ ఉండేవో ఆ పొజిషన్కి తీసుకొస్తామని ప్రకటించింది. అంటే ఇరాన్ లోపల 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కాదనడం, మరోవైపు కండిషన్స్ చెప్పడం. అసలు ఇరాన్ మైండ్ గేమ్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ పొలిటికల్ హైడ్రామా ఇలా నడుస్తుండగానే భారత్లో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబల్ టెర్రరిజంని ప్రమోట్ చేయడంలో, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ప్రపంచంలో ఇరాన్ని మించిన దేశం మరొకటి లేదు అంటూ ఇండియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు పీస్ టాక్స్ నడుస్తుంటే మరోవైపు ఇలాంటి హాట్ కామెంట్స్ రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు ఈ 60 డేస్ అగ్రిమెంట్లో ఏముంది? రెండు దేశాల మధ్య కుదిరిన ఆ సీక్రెట్ డీల్లోని కండిషన్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. మొదటి కండిషన్, ఈ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాలు అఫీషియల్గా సంతకాలు చేస్తాయి. ఒకవేళ ఈ 60 రోజుల్లో అంతా సాఫీగా సాగితే, రెండు దేశాలు పరస్పరం అంగీకరిస్తే ఈ గడువును మరికొంతకాలం పొడిగించే ఛాన్స్ కూడా ఉంది. రెండో కండిషన్, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా ఓపెన్ చేయాలి. అంతేకాదు శత్రువుల నౌకలను ముంచేయడానికి ఆ సముద్ర మార్గంలో ఇరాన్ అమర్చిన అండర్ వాటర్ మైన్స్ అంటే సముద్ర మందుపాత్రలను ఇరాన్ స్వయంగా తొలగించాల్సి ఉంటుంది. మూడో కండిషన్, ఈ హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇంటర్నేషనల్ ట్రేడ్ షిప్స్ ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే సేఫ్ ఎన్విరాన్మెంట్ కల్పించాలి. ఏ దేశ నౌక నుంచి కూడా ఇరాన్ ఎలాంటి టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి వీల్లేదు. నాలుగో కండిషన్, ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన కఠినమైన సీ బ్లోకేడ్ అంటే నావికా బలగాల దిగ్బంధనాన్ని అమెరికా కంప్లీట్గా ఎత్తివేస్తుంది. దీనివల్ల ఇరాన్ తన చమురును గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫ్రీగా అమ్ముకోవచ్చు. ఇది ఇరాన్ ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ లాంటిది. ఐదో కండిషన్, ఈ అగ్రిమెంట్ని ఇరాన్ ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుందనే దాన్ని అమెరికా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఇరాన్ రూల్స్ పాటిస్తే ఆ దేశంపై ఉన్న ఎకనామిక్ శాంక్షన్స్ని, అలాగే ఫారిన్ బ్యాంక్స్లో ఫ్రీజ్ అయిపోయిన ఇరాన్ ప్రభుత్వ నిధులను అమెరికా రిలీజ్ చేస్తుంది.
ఆరో కండిషన్, ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ పాయింట్. ఇరాన్ ఇకపై ఎలాంటి అణ్వాయుధాలు తయారు చేయబోనని గ్లోబల్ కమ్యూనిటీకి అష్యూరెన్స్ ఇవ్వాలి. వాళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఇమీడియట్ గా స్టాప్ చేయాలి. అంతేకాదు, ఇరాన్ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉన్న 60% ప్యూరిఫైడ్ 440.9 kgs హైలీ డేంజరస్ యురేనియంను అమెరికాకు సరెండర్ చేసే అంశంపై సీరియస్ చర్చలు జరపాలి. ఇక ఏడో కండిషన్, ఈ 60 రోజుల క్రూషియల్ టైంలో రెండు దేశాల ప్రతినిధులు ఒక సీక్రెట్ లొకేషన్లో కలుసుకుని పర్మనెంట్ న్యూక్లియర్ డీల్పై నెగోషియేషన్స్ కంటిన్యూ చేస్తారు. ఎనిమిదో కండిషన్, మిడిల్ ఈస్ట్లో మోహరించిన అమెరికా మిలిటరీ ఫోర్సెస్ ఈ టాక్స్ నడుస్తున్నంతకాలం ఎక్కడికక్కడే స్టేషనరీగా ఉంటాయి. ఫైనల్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాతే అమెరికా తన సైన్యాన్ని పూర్తిగా విత్డ్రా చేసుకుంటుంది. తొమ్మిదో కండిషన్, లెబనాన్లో ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్ సపోర్టెడ్ టెర్రర్ గ్రూప్ హెజ్బుల్లాకి మధ్య జరుగుతున్న ఘోరమైన మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ని కంప్లీట్ గా స్టాప్ చేయాలి. పదో కండిషన్, ఒకవేళ ఫ్యూచర్లో హెజ్బుల్లా గనుక మళ్ళీ ఇజ్రాయెల్పై దాడులకు దిగితే ఇజ్రాయెల్కి తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు, తిరిగి కౌంటర్ అటాక్ చేసేందుకు పూర్తి రైట్స్ ఉంటాయి. ఇందులో అమెరికా జోక్యం చేసుకోదు. చివరిగా, ఈ అణు ఒప్పందానికి ఇరాన్ గనుక కంప్లీట్ గా ఒప్పుకుంటే కొలాప్స్ అయిపోయిన ఇరాన్ ఎకానమీని మళ్లీ ట్రాక్ లోకి తేవడానికి అమెరికా భారీ ఎత్తున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సహాయం అందిస్తుంది. చూసారుగా, ఇది అమెరికా ఇరాన్ మధ్య నడుస్తున్న మైండ్ బ్లోయింగ్ 60 days డీల్. పైకి శాంతి ఒప్పందంలా కనిపిస్తున్నా దీని వెనక ఇరు దేశాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. మరి ఇరాన్ తన ప్రాణప్రదమైన యురేనియంను అమెరికాకు ఇచ్చేస్తుందా? డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లు పశ్చిమాసియాలో శాంతి వస్తుందా, లేక ఈ 60 రోజుల తర్వాత ప్రపంచం మరో మహాయుద్ధాన్ని చూస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ గ్లోబల్ సస్పెన్స్ థ్రిల్లర్లో నెక్స్ట్ ఏం జరగబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.